హే ప్రవీణ్, ఎలా ఉన్నావు? నైస్. రవి, నువ్వెలా ఉన్నావు? యాజ్ యూజువల్, ప్రతి వారం ఒక క్లైమాక్స్ లాగా జరుగుతున్న ఈ 2 months లో ఇది ఇంకొక వీక్. ఆబ్వియస్లీ మన మన నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ప్రతి వీక్ కి ఫస్ట్ వీక్ 4 ఉన్నారు, సెకండ్ వీక్ 3 ఉన్నారు, ఈ వీక్ ఇద్దరమే అయిపోయాము. ఐ థింక్ బయట ప్రపంచంలో లే ఆఫ్స్ లాగా మన దాంట్లో కూడా ఎవ్రీ ఎవ్రీ వీక్ 30% లే ఆఫ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, యాక్చువల్లీ చేయలేదు. వస్తారు. వెయిట్ చేయండి, వస్తారు. Cool. But key thing is, what is your key ఇది నీకు ఈ వీక్ లో మెయిన్ మైండ్ బ్లోయింగ్ మూమెంట్ ఆఫ్ ఏ ఏముంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ థింక్ నేను ఒక ప్యాటర్న్ ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే, వాట్ ఈస్ యువర్ రేటింగ్ ఆఫ్ ఏఐ దిస్ వీక్, నీ ఏఐ ఎక్స్పీరియన్స్ దిస్ వీక్? ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా నేను ఇదే ఇలానే మాట్లాడాను చివరిలో, బట్ నాకు ఆ ప్యాటర్న్ నచ్చింది. అండ్ వాట్ ఈస్ ద కీ wins and key disappointments with AI? I think ఈ మూడు మాట్లాడుకుంటే I think it's going to be pretty interesting. So start, like, how is your experience with AI this week, and what is like mind blowing and disappointing? Experience with AI this week is a lot of positive things. So especially ఒక 9 out of 10 లో 9 ఇస్తావా? 10 out of 0 to 10. మైండ్ బ్లోన్ అయితే 8 of 10 ఇస్తాను నేను. Okay, బికాస్ బేసిక్లీ హౌ ఫాస్ట్ ద డెవలప్మెంట్, సమ్ ఆఫ్ ద టూల్స్ నేను వాడిన ఈ వీక్ 8 out of 10 మైండ్ బ్లోన్. ఓకే. 2 ఎందుకు అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫియర్ ఆఫ్ ఏంట్రా ఇంత ఫాస్ట్ గా అవుతుంది అన్న ఒక ఫియర్. రెండోది దెర్ ఇస్ స్టిల్ సమ్ క్వర్క్స్. ఐ స్టిల్ థింక్ దట్ ఎలా అంటే మనకి కొన్ని ఇంట్యూటివ్ గా అర్థం చేసుకోవాల్సి వస్తుందో ఈ కేసులో ఈ మోడల్ సరిగా పనిచేయదు ఇది అనేది. ఎందుకంటే వీఆర్ నాట్ మోడల్ డెవలపర్స్, and also there is a lot going on in the training. We don't have access to all that information about what is a model quality. మనం సెకండ్ గెస్ చేయాల్సి వస్తుంది. ఆ సెకండ్ గెస్సింగ్ ఏంటంటే ఐ స్టిల్ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ సెకండ్ గెస్సింగ్ కరెక్ట్ ఆర్ నాట్. ఆ పాయింట్ ప్రకారం నేను 2 of 10 అంటాను. కానీ just by how much it made, how mind blown I am, like to say easily 8 or above ఇవ్వాలి. అంటే సో ప్రైమర్లీ ఐ థింక్ నువ్వు ఈ వీక్ అంతా నువ్వు ఈ సైడ్ ప్రాజెక్ట్ కు వాడుకున్నట్టున్నావు కదా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ యూ డిడ్. లైక్ వాట్ వాస్ లైక్, ఇస్ ఇస్ ద ఫస్ట్ సైడ్ ప్రాజెక్ట్ లో నువ్వు ఫుల్ ఎండ్ టు ఎండ్ వాడుకుంది ఇదేనా, ఇందులోనేనా? నేను ఇదివరకు ఆఫీస్లో ఏంటంటే బోత్ లైక్ నా వర్క్ కోసము, కోడ్ డెవలప్మెంట్ కోసము, నాన్ కోడ్ డెవలప్మెంట్ అసలుకి చాలా వాడాను. ఈ వీక్ ఏంటంటే ఓవర్ ద లాస్ట్ 1 week ఐ గేవ్ ఎ ఛాలెంజ్ టు మై సెల్ఫ్, వితౌట్ ఓపెనింగ్ ఐడిఈ కెన్ ఐ బిల్డ్ సంథింగ్ ఎండ్ టు ఎండ్ విత్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి జస్ట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ లా కాదు, ఇట్ షుడ్ బి అ సైజబుల్ అప్లికేషన్ లాగా. సో వాట్ బ్లూ మై మైండ్ ఈజ్ హౌ మచ్ ఇట్ వాస్ సెల్ఫ్ కరెక్టింగ్ ఇట్ సెల్ఫ్. అంటే basically it can reflect on the quality of the work it has done itself and make changes. I was trying to experiment that aspect. Can you reflect on the quality of your work and actually self correct and improve? Aspect lo I found I was testing few techniques, online chadivin techniques. Ee konni blogs unnayannamata. Ee harness blogs వచ్చింది, ఓపెన్ AI వాళ్ళు 2 weeks back harness engineering blog. ఇవన్నీ చదివి I was experimenting with this, some of these techniques that they used అన్నమాట. I got really good feedback anamata, especially how you organize your specs, lekapothe asking it to research the quality based on some gold standards ichi. Or in fact I tried something different, which was I actually made Claude write the code and had Codex review the entire application and actually critique the whole application that Claude wrote, and then ask Claude to go back and forth with Codex. I did this experiment. You send Codex the whole code base and have it and review. It will generate a markdown file and then go back and forth. ఇద్దరిని మాట్లాడుకోమన్నాను అనమాట. సో ఆ సెల్ఫ్ కరెక్టింగ్ లూప్ వాజ్ అమేజింగ్. అంటే నా బ్రెయిన్ కూడా పవర్ కూడా వాడాల్సిన అవసరం రాలేదన్నమాట. దట్ హౌ వెల్ ద అప్లికేషన్ ఇంప్రూవ్డ్ ఇట్ సెల్ఫ్ అన్న దాంట్లో ఐ వాజ్ మైండ్ బ్లోన్. ఇంట్రెస్టింగ్. అండ్ నువ్వు మొత్తం యూజ్ చేసింది మన టెర్మినల్ అండ్ క్లౌడ్ కోడ్ అదే కదా? 99% is cloud code, everything is Cloud terminal. I've had 4-5 sessions on terminal and 2-3 sessions on terminal and 2-3 sessions on the phone parallelly running and app. Okay. Interesting. And that is a sci-fi experience. Actually sci-fi experience ఏంటంటే I would
ఆఫెన్ లైక్ ఆన్ ద ట్రైన్‌లో ఎళ్ళినప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. ఈ ఇష్యూ ఫిక్స్ చేసేసి టెస్టులు రన్ చేసి కూర్చో అని చెప్పి నేను ఆఫీస్‌కెళ్ళే టైంకి అది ఫోన్‌లో క్లాట్ యాప్‌లో ఇచ్చేస్తే అది నేను ఆఫీస్‌కెళ్ళే టైంకి ఫిక్స్ చేసేసి అది ఇంప్లిమెంట్ చేసేస్తుంది. దట్ వాస్ లైక్ ఎ ఫ్యూచరిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించింది. ఒక పర్సనల్ అసిస్టెంట్ తో నేను కోడ్ చేయిస్తున్నట్టు ఫోన్‌లో మెసేజ్ చేస్తూ అట్లా అనిపించింది. ఐ థింక్ ఫర్ మీ ఆల్సో నేను ఎగ్జాక్ట్‌లీ నువ్వు చేసింది నేను మన వింటర్ హాలిడేస్‌లో చేశాను కాబట్టి యాప్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ నీకు కంప్యూటర్‌లో అది చూసే నీకు మైండ్ బ్లో అవుతుంది. బట్ వన్స్ నువ్వు క్లౌడ్ కోడ్‌ని ఫోన్‌లో మాట్లాడుతూ నువ్వు ఒక 2, 3 సెషన్స్‌ని దాన్ని సెల్ఫ్ ఇంప్రూవైజ్ చేస్తుంటే ఇట్స్ లైక్ మ్యాన్ వేర్ ఈస్ దిస్ వరల్డ్ గోయింగ్ అని అనిపిస్తుంది. సో, ఐ థింక్ దట్ పార్ట్ ఈస్ డెఫినెట్‌లీ ఇది ఇంట్రెస్టింగ్ అండ్ సో All right. నీకు ధ్రువ్ వి ఆర్ ఆల్రెడీ ఆన్‌లైన్ సో కంటిన్యూ. ఓకే. వి ఆర్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాం అన్నమాట. Let's do it. సో బేసికల్‌గా జస్ట్ క్విక్ రీక్యాప్ మన పాడ్‌కాస్ట్‌కి ఒక చిన్న ఫార్మాట్ ఏంటంటే ప్రిటీ మచ్ లైక్ ఈ వీక్‌లో నీ రేటింగ్ ఆన్ 10 ఏంటి విత్ ఏఐ, వాట్ ఆర్ యువర్ హైలైట్స్ అండ్ లోలైట్స్ అని మెయిన్‌గా థింక్ చేసుకొని దాంట్లో ఏది కావాలంటే కెళ్ళొచ్చు. అండ్ ప్రవీణ్ వాస్ జస్ట్ రీక్యాపింగ్ హిస్ హైలైట్స్ విత్ క్లౌడ్ కోడ్ అండ్ హిస్ పెట్ ప్రాజెక్ట్ అన్నమాట అది. Sounds good. Yeah. You can go next. నువ్వు గో అహెడ్ ధ్రువ్. ఓకే. నాది మన ఆఫీస్ వర్క్ ఎప్పుడు ఉండేదే. అది రొటీన్ గానే నడుస్తుంది. ఐ థింక్ ఇట్స్ లైక్ ప్రిటీ స్టేబుల్. మోడల్ పర్ఫార్మెన్స్ అంతా సిమిలర్ గానే ఉంది. ఐ థింక్ ప్రాబ్లీ వన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మా దాంట్లో లైక్ నేను ఇప్పుడు క్లౌడ్ కోడ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయటం ఎలా అనడానికి లైక్ ఎవ్రీ కంపెనీ హ్యాస్ ఎ సొల్యూషన్. మా దాంట్లో ఆల్రెడీ రిమోట్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్ ఏవో కొన్ని ఉంటాయి. ఏదో జెట్ బ్రెయిన్స్ కోడర్ బేస్డ్. దాంట్లో ఆల్రెడీ క్లౌడ్ ఉంటుంది. మా వాళ్ళు దాని మీద ఒక థిన్ ర్యాపర్ లాగా ఒక ఆర్కెస్ట్రేషన్ లేయర్ రాశారనమాట. సో మేము క్లౌడ్ కోడ్ ని లైక్ వెబ్ లో అదిలో ఇన్వోక్ చేసి టాస్క్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ జస్ట్ లైక్ రన్ దెమ్. సో ఫస్ట్ ఈ ర్యాపర్ లేయర్ ఎందుకు, జస్ట్ గివ్ మీ హ్యాండ్స్ ఆన్ లైక్ క్లౌడ్ కోడ్ అండ్ రిమోట్ కంట్రోల్ వచ్చింది కదా ఫీచర్ అది అని అనుకున్నా. బట్ this seems to be like a bit more powerful. It has legs అన్నమాట. ఎందుకంటే మా వాళ్ళు you can trigger like cloud code in response to ఒక event like ఒక web hook or like ఏదైనా build failure, or you can trigger cloud code at a specific time like periodically. ఇలాంటివి కొన్ని బిల్డ్ చేశారు. I think Claude will just easily consume them within like ఒక week or two, but month కూడా అనట్లే నేను అసలు, week or like days లో. బట్ ఫర్ నౌ ఐ థింక్ ఇట్ ఈస్ లుకింగ్ రియలీ గుడ్ అనమాట. అంటే నేను ఈ మధ్య అసలు లోకల్ గా క్లౌడ్ రన్ చేయడం మానేసి ఐ జస్ట్ ఫైర్ ఆఫ్ అ బంచ్ ఆఫ్ క్లౌడ్ స్టఫ్ ఇన్ ద క్లౌడ్ అండ్ ఆల్సో సెటప్ హుక్స్ అనమాట. ఏంటంటే బిల్డ్ ఫెయిల్యూర్ అయిందా వెళ్ళి మళ్ళీ రీట్రిగర్ చేయి, ఏంటో చదివి మళ్ళీ. ఆర్ నేను ఒక పిఆర్ పుటప్ చేస్తాను, ఇంతలోపు ఇంకొకరు ఎవరో ల్యాండ్ చేస్తే నా పిఆర్ స్టేల్ అయిపోతుంది ఆర్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కదా. సో ద మూమెంట్ దట్ హ్యాపెన్స్ అండ్ లైక్ ఇట్ డిటెక్ట్స్ ఇన్ గిట్హబ్ ఆర్ రాపిడ్ జస్ట్ లైక్ రీరన్. సో ఇలాంటి కొన్ని ఫన్ థింగ్స్ పెట్టేస్తే ఇంకా లెస్ హ్యాండ్స్ ఆన్ వర్క్ అనమాట. సో అది ఆఫీస్ లో. బట్ ఇంత లెస్ హ్యాండ్స్ ఆన్ వర్క్ తో నువ్వు చాలా చిల్ గా రిలాక్స్డ్ గా ఉండాలి కదా. ఇంకా ప్రతి మచ్ ఓన్లీ 5 hours a week వర్క్ చేస్తూ రిలాక్స్ అవ్వకుండా, బట్ యు ఆర్ ఆల్రెడీ బై ట్యూస్డే యు ఆర్ ప్రతి మచ్ బర్న్ టు ద క్రిస్ప్. మరి ఐ కెనాట్ స్క్వేర్ బోత్ ఆఫ్ దీస్ థాట్స్. ఎగ్జాక్ట్లీ. ఈ స్క్వేరింగ్ ఈ మధ్య కొంతమంది ట్వీట్స్ లో బెటర్ మోర్ ఇంటెలిజెంట్ పీపుల్ చెప్తే అర్థం అవుతుంది. బేసిక్ గా నువ్వు మన వర్క్ యూస్ టు ఎబ్ అండ్ ఫ్లో ఇన్ ద పాస్ట్. కొన్నిసార్లు రోట్ వర్క్, కొన్నిసార్లు ఏదో కొంచెం ఈజీ వర్క్, కొన్నిసార్లు సింపుల్ లైక్ మన కోబీ బ్రయాంట్ చేసిన కొన్ని ఈజీ షాట్స్ తీసుకోవాల్సి వచ్చేది బాస్కెట్ బాల్ లో. బట్ ఇప్పుడు ఏంటంటే యూఆర్ ఓన్లీ టేకింగ్ లైక్ హార్డ్ షాట్స్ ఇన్ క్రంచ్ టైమ్. సో నీ బ్రెయిన్ ని ఓన్లీ ప్యూర్ హై లెవెల్ థింకింగ్ కి మాత్రమే వాడాల్సి వస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ కాజింగ్ బర్న్అవుట్. సో నీ సిపియు కొంచెం లో టాస్క్స్, కొన్ని హై టాస్క్ కాకుండా ఓన్లీ హై టాస్క్, లో టాస్క్ అన్ని నువ్వు అసలు ఆఫ్లోడ్ చేసేసేసరికి ఐ థింక్ జస్ట్ ప్యూర్ థింకింగ్ అండ్ ప్యూర్ డిజైన్, ప్యూర్ ఆర్కిటెక్చర్ అండ్ ఇలాంటి చేసే అండ్ రివ్యూస్ కూడా ఇట్స్ లైక్ హై లెవరేజ్ కోడ్ రివ్యూస్ చేయాల్సి వస్తుంది కదా. సో యూ నీడ్ టు లైక్ అండర్స్టాండ్ అండ్ డూ దిస్ స్టఫ్. సో దానివల్ల బుర్ర పాడైపోతుంది అనిపిస్తుంది. నాకు దీనిలో థియరీ ఉంది ధ్రువ్. అంటే నేను యాక్చువల్గా మా కొలీగ్స్తో మాట్లాడుతున్నాను. ఐ థింక్ ఆల్సో ఫండమెంటలీ మనం
చేసిన టైప్ ఆఫ్ వర్క్ ఫర్ వాటెవర్ 15, 18, 10 వాటెవర్ ఇయర్స్ చేంజ్ అయింది కదా. సో బై వెరీ నేచర్ వీఆర్ డూయింగ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్. ఈవెన్ దో కోడింగ్లో అయినా బికాస్ ఆఫ్ ద వే వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ క్లాడ్, అంటే మన డిఫరెంట్ మజిల్స్ అండ్ బ్రెయిన్ ఆర్ ప్రాబబ్లీ వర్కింగ్. సో దట్ మీన్స్ ఆటోమేటిక్గా వీఆర్ గెటింగ్ ఎగ్జాస్టెడ్ అ లిటిల్ ఎర్లియర్ దాన్ వీ యూస్ టు అన్నది అని మేము డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట ఆఫీస్లో. వన్ ఆఫ్ మై కొలీగ్స్ ఆల్సో వాజ్ సేయింగ్ ద సేమ్ థింగ్. దిస్ ఈస్ నాట్ వాట్ ఐ గ్రూ అప్ టు లెర్న్, or this is not the coding that I was doing for a long time. This is not the job I was doing. I'm doing a new kind of a job. And I'm training new muscles in my brain. Ani it is exhausting me soon. Ani oka conversation internal ga office lo avutundi anamata. So it was an interesting conversation. Maybe the nature of the job changing means that we are doing something which is not very natural to us, which means that we are working harder than our brain is working harder than it has to for the same task. యా బట్ ఇంకో ట్వీట్ లో నేను పోస్ట్ చేసిన దాంట్లో ఒకడు అన్నాడు, యాక్చువల్లీ వర్క్ మారిపోతుంది, వీఆర్ నో లాంగర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనే ఒక స్కూల్ ఆఫ్ థాట్ కి వాడు ఆపోజిట్ గా దిస్ ఇస్ యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ ఇస్ లైక్ ఐ ఫీల్ మోర్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దెన్ ఎవర్ బిఫోర్, బికాస్ I'm actually like solving problems and stuff. Code writing is just one part of it that is gone. Correct. But I'm like pure software engineering just now. So in a way, your job is changing, but it is like being distilled to what you need to do. And business requirements translate chesi oka specific set of like high level instructions the first breakdown chesi tarvata manu a low level ga manu code rasevallam. So a latter part is just gone, but you still need to do the first two parts. But a first two parts kuda potaya ante ఐ డోంట్ నో. ఐ మీన్ డిపెండ్స్ కదా. ఇంకోటి సెకండ్ పాయింట్ నువ్వు ఇందాక చెప్పావు కదా, మీ కంపెనీలో ఏదో ఆర్కెస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేశారని. దిస్ ఈస్ యాక్చువల్లీ నౌ ద లేటెస్ట్ డెవలప్మెంట్. ఈ లాస్ట్ 1.5 వీక్లో ఐ థింక్ దిస్ ఈస్ సంథింగ్ దట్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ డూయింగ్. దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇన్నోవేషన్. ఐ సా నిన్న ChatGPT వాడు సింఫనీ అని ఒకటి లాంచ్ చేశాడు. ఐ డోంట్ నో ఇఫ్ యూ సా. దిస్ ఇస్ వెరీ సిమిలర్. ఇది స్ట్రైప్ వర్డ్ మినియన్స్ లాగా. Symphony is like Jira tickets or linear tickets move చేసినట్టు నువ్వు ఏజెంట్ టాస్క్స్ మూవ్ చేయొచ్చు అన్నమాట. ఇట్స్ లైక్ basically the same. It is like agent teams. Yeah, it's an agent teams. It will take a trigger. It will keep observing your task or like whatever is you point it to and keep executing on task as they come in. Without you having to even to go to terminal. Yeah. I think one of the thing నువ్వు ధ్రువ్ చెప్పింది ఇందాక ఈ కోడ్ రివ్యూ అనేది చాలా కష్టం అయిపోతుంది అన్నావు కదా. ఐ థింక్ దట్స్ ఇంపాసిబుల్. ఐ థింక్ కోడ్ రివ్యూ అనేది ఇక బ్యాన్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ రివ్యూ అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు స్కేల్. నేను బేసికల్గా మండే ఈవినింగ్కి నేను నా బుర్ర ఫ్రై అయిపోయి అనుకున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ విజువల్ థింకర్ అండ్ ఈ కోడ్ అనేది ఇలా కిలోలు టెక్స్ట్ మన ముందు ఇలా వస్తుంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు ర్యాప్ యువర్ హెడ్ అరౌండ్ ఇట్. ద ఓన్లీ వే, సో నేనేం చేస్తానంటే ఒక డిఫ్ స్టాక్ రాగానే దాన్ని ఎక్స్కాలిడ్రాకి పంపించి ఆ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అని చూసి దాన్ని చూసి ఓకే వాట్ చేంజ్ అంటే అది క్లియర్ గా మార్చేసి ఓకే నవ్ ఇట్ ఆల్ మేక్ సెన్స్ అని మళ్ళీ దాన్ని నేను స్టాంప్ చేస్తాను అనమాట. సో ఫర్ మీ నాకు ప్రిటీ మచ్ లైక్ మండే ట్యూస్డే అనుకున్నా ఓకే this visual representation of architecture should be a first class citizen of all change sets because it's impossible to find the delta because it's almost like nenu ఈ గిట్ హబ్ కమిట్ గ్రాఫ్ ని ఇలా స్క్రబ్ చేస్తే నాకు ఆ మూవీ లాగా నాకు కనిపించాలి ఆర్కిటెక్చర్ ఎలా మారుతుంది అనేది. బికాస్ ఆ విజువల్ హై ఫిడిలిటీ విజువల్ లేకపోతే నేనేం చేయలేను, నాకేం అర్థం కాదు. సో నాకు అది ఇట్స్ ఎ హ్యూజ్, నాకు అది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ విజువల్ రిప్రజెంటేషన్ షుడ్ బి ఫస్ట్ క్లాస్ సిటిజన్. ద టూల్ షుడ్ కంప్లీట్లీ బి రీరైటన్ టు కైండ్ ఆఫ్ షో విజువల్ రిప్రజెంటేషన్ యాజ్ ఫస్ట్ క్లాస్ సిటిజన్. Agree. అసలు code itself is like so low level right now. It's like reading assembly basically. But assembly ఎవరు చదువుతాడు? So there is a higher order construct behind all of this. అది చదవాలని. సో నేను కోడ్ రివ్యూస్ కి నువ్వు అన్నట్టు నేను బేసిక్ గా ఒక ఏజెంటిక్ వర్క్ లో ఏదో బిల్డ్ చేస్తాను. నేను రీఫాక్టర్ ప్రాజెక్ట్ లీడ్ చేస్తాను దానికి అనమాట. సో ఎవ్రీబడి జస్ట్ యూజెస్ దట్ స్కిల్ and just runs and one shots and it produces a PR. అలా మేము కొన్ని 100 PRs ప్రొడ్యూస్ చేస్తున్నాం లాస్ట్ కొన్ని రోజుల నుండి. సో ఇదంతా మళ్ళీ రివ్యూ చేయాలి. సో రూల్ నేను పెట్టింది ఏంటంటే ఫర్ ఎవ్రీ PR దట్ యూ ప్రొడ్యూస్ యూ హ్యావ్ టు రివ్యూ PR. సో సచ్చినట్టు చేయాల్సింది. లేకపోతే ఒక మీమ్ వచ్చింది బార్బెన్హైమర్ మీమ్ లాగా. సో ఇది వరకు కోడ్ రాయడం కష్టం ఉండేది, రివ్యూయింగ్ లైక్ ఈక్వల్ పార్ట్. ఇప్పుడు కోడ్ రాయడం ఈజ్ బార్బీ,
రివ్యూయింగ్ ఈజ్ ఓపెన్ హైమర్ లాగా ఇలా సిగరెట్ తాగి ఇలా మైండ్ స్ట్రెస్ చేసుకోవటం అనమాట. సో దట్ కాన్ బి ద కేస్ అని యూ హ్యావ్ టు రివ్యూ అని పెట్టాను. సో ఆ రివ్యూవర్స్ కి ఈజీగా ఉండటం ఎలా అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. సో నేను సెవరల్ థింగ్స్ ట్రై చేశాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ కోడ్ రాసిన ఏజెంటే ఇట్ విల్ జనరేట్ లైక్ హ్యూజ్ పిఆర్ డిస్క్రిప్షన్ అనమాట. నేను ఇది చేసా అని అది చేసి నేను పుష్ చేస్తే ఎవరు చదవట్లేదు అది, బికాస్ ఇట్ ఈస్ జనరేటింగ్ స్లాప్ అని. నేను అప్పటికి చాలా కట్ డౌన్ చేసి సింపుల్ గానే రాశా. సో స్లాప్ జనరేట్ చేస్తుందని అది చదవట్లేదు. నెక్స్ట్ ఫార్మాట్ మార్చా. ఇప్పుడు ఒక 2 days బ్యాక్ ఒకటి షిప్ చేసా, వేర్ లెఫ్ట్ రైట్, ఇది లెఫ్ట్ ఇది రైట్, ఇలా చేంజ్ చేసా అని మొత్తం ఒక టేబుల్ లాగా చూపిస్తుంది, కొంచెం మోర్ విజువల్. అండ్ దెన్ ఫైనలీ నేను ఒక రిస్క్ స్కోర్ అని వాల్యుయేట్ చేసి లైక్ ఈ పిఆర్ రిస్క్ ఏంటి, సో ఇన్ని సోర్స్ లైన్స్ ఆఫ్ కోడ్ మారింది, ఈ లేయర్స్ మారింది, బ్లా సో దీని రిస్క్ లెవెల్ ఇంత. సో అది బాగానే రీజనబ్లీ వెల్ గా, ఇది మీడియం. అండ్ డొమైన్ బట్టి కూడా, ఈ డొమైన్ పిఆర్ అయితే కొంచెం సరిగా చెయ్యి, ఈ అయితే ఇంటర్నల్ టూల్ ఏదో సంథింగ్ అయితే ఓకే, ఇంటర్నల్ ఎండ్ పాయింట్స్ అయితే లో రిస్క్ అని. సో మొత్తం రిస్క్ స్కోర్ కూడా కొంచెం రివ్యూవర్స్ కి హెల్ప్ అయ్యేటట్టు చేశారు. బట్ ఐ థింక్ ఇప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది, I think I should just ask Claude to like generate an ASCII diagram and just put it in the PR description, and people will just like read that diagram. So you need to evolve tools to do this better. అండ్ ఆల్సో ఇది వరకు రివ్యూ అంటే టెస్ట్లు కరెక్ట్గా రాసాడా, లేకపోతే కోడ్లో లాజిక్లో మిస్టేక్లు పట్టుకున్నాడా, టీఎల్, ఇవన్నీ ఇట్స్ లైక్ ఇంప్రాక్టికల్. ఇంకా అవన్నీ లేవు. జస్ట్ Code ఏంటంటే slop ante test is even more slop అసలు. Yeah, go. ఎగ్జాక్ట్లీ. అసలు పూర్తిగా నువ్వేనా నాకు ఒకప్పుడు ఐ థింక్ నువ్వే పంపించినట్టు ఒక లింక్, సిమాంటిక్ డిఫ్స్ అని ఒక కాన్సెప్ట్. బేసిక్లీ Yes, డోంట్ yes. అండర్స్టాండ్ ద కోడ్, జస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్. ఐ థింక్ ఆ పారాడైమ్స్ మారుతాయి. ఏది జుజుట్సునో ఏదో ఒకటి, జేజేనో సంథింగ్ కొత్త. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అరౌండ్ దిస్ ఆల్సో, నేను చూస్తున్నాను నేను. సో యా, కోడ్ రివ్యూ హ్యాస్ టు చేంజ్. ఎవ్రీథింగ్ ఈజ్ నౌ విజువల్, లైక్ రవి అన్నట్టు. ఎందుకంటే రవి బాగా పుట్ ఇట్ వెల్, కిలోల టెక్స్ట్ చూసి అందులో మిస్టేక్ పట్టుకోమంటే ఇట్స్ నీడిల్ ఇన్ ద హెయిర్ స్టాక్ ప్రాబ్లమ్. ఇట్స్ ఇంప్రాక్టికల్. Yeah, ఇప్పుడు ఎస్పెషల్లీ టెస్ట్ లో అయితే ఏజెంట్ విల్ జస్ట్ ఎవ్రీ బ్రాంచ్ స్టేట్మెంట్, ఇప్పుడు కొత్త అదే కొంచెం కోడ్ రాస్తుంది, 10 లైన్లు కోడ్ రాస్తే దాంట్లో ఉండే ప్రతి బ్రాంచ్ స్టేట్మెంట్, ప్రతి కండిషనల్, ప్రతి వేరియబుల్, ఇఫ్ ఇట్స్ నల్లబుల్ అయితే అన్నిటికీ తగ్గట్టు ఒక 100 టెస్ట్లు స్పిట్ అవుట్ చేస్తుంది. అవన్నీ ఓకే, గుడ్ డే, మంచిదే, తప్పేమనట్లే. కానీ ఎవరు చదువుతాడు ఆ టెస్ట్లని? ఓకే, ఏదో నీ హ్యాపీనెస్ కోసం నువ్వు రాసుకున్నావు అన్న ఏజెంట్ అనుకోవాలంతే. సరే, టెస్ట్లు రాసావు, కవరేజ్ ఉందా, బాగుందా లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఎన్ఫోర్సింగ్ దట్ లూప్. అది కోడ్ కవరేజ్ రిజల్ట్స్ రాగానే 90 ఉందా అని చెప్పి ఇంకొక 10 టెస్ట్ రాస్తుంది. అది అంతే తప్పించి. అండ్ టెస్ట్లే కాదు, ఈవెన్ కోడ్లో కూడా సమ్ ఆఫ్ ద రివ్యూస్ ప్రీవియస్లీ ఇస్ లైక్ ఇంకో డెవలపర్ వస్తే ఈజీగా ఇది బ్రేక్ అవుతుందా, ఇలాంటివి కూడా మనం టెస్ట్ చేసాం. హౌ మెయింటైనబుల్ ఇస్ ఇట్? అసలు మెయింటైన్ చేసేదే హ్యూమన్ కానప్పుడు నేను ఎట్లా రివ్యూ చేయగలుగుతాను ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ మెయింటైనబిలిటీ? ప్రీవియస్లీ సమ్ ఆఫ్ ద రివ్యూ షుడ్ బి ఎంత, డూ యూ హ్యావ్ గుడ్ అబ్స్ట్రాక్షన్స్, ఈజ్ ఇట్ ఈజీలీ బ్రేకబుల్, ఈజ్ ఇట్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ ఈజీగా. ఇవన్నీ అసలు హ్యూమన్స్ మళ్ళీ ఇంకోటి వచ్చి మళ్ళీ ఈ కోడ్లో స్టెప్ ఇన్ అవుతాడు అన్న అజంప్షన్తో రివ్యూ చేసేవాళ్ళం. అసలు హ్యూమనే రాడు, మళ్ళీ ఏఐఏ చూసుకుని చేయాలన్నప్పుడు మీ యాజ్ అ హ్యూమన్ హౌ కెన్ ఐ ఈవెన్ రివ్యూ దట్ ఆస్పెక్ట్ అన్నది నాకు అర్థం కావట్లా. I think yeah, some of those principles still apply, but the grand ఇది ఒక ఫేమస్ టెక్ టాక్ ఉంటుంది కదా, దాంట్లో ఏంటంటే సింపుల్ ఈజ్ స్కేలబుల్. లైక్ ఎనీథింగ్ దట్ హ్యాస్ టు స్కేల్ హ్యాస్ టు బి సింపుల్. సో కోడ్ షుడ్ బి simple. If once the code is like falling apart and like becoming a mess, it means it's not scalable. And at least like in terms of like bigger, you have to check if it is performant, like it's not doing the non-obvious things. But I think current models are able to do that. I don't think they are like producing like shit code. Yeah, I think kind of related to this, another hot take ఏంటంటే ఈ మల్టీ మోడల్ మోడల్స్ అనేవి ఐ యూజువలీ థింక్ ఓకే ఓన్లీ వీడియోస్, జెమినీ వర్డ్ వీడియోస్ వీటికి ఇంపార్టెంట్ అనుకున్నా, కానీ ద మోర్ ఐ థాట్ అబౌట్ ఇట్, లైక్ ఇఫ్ ఇంత టెక్స్ట్ జనరేట్ చేస్తున్నప్పుడు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ విజువల్, మోడల్స్ కూడా మల్టీ మోడల్లోనే నువ్వు అర్థం చేసుకోవాలి. ఆర్కిటెక్చర్ కూడా ఇట్ కెనాట్ ప్యూర్లీ బీ ఇన్ దిస్ మొత్తం టోకెన్ లెంత్లో ఈ 1 million టోకెన్ లెంత్ మొత్తం కోడ్ బేస్ వేసుకోవడం కాదు. ఇట్ హ్యాస్ టు గ్రౌండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆర్కిటెక్చర్ ఇన్ ఎ విజువల్ వే, ద బిగ్ పిక్చర్ అండ్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ ఎవ్రీథింగ్ దేర్ కదా. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ లైక్ ఈ జెమినీ వాడి మోడల్స్ కొద్దిగా దే ఆర్ ద ఓన్లీ ట్రూ మల్టీ మోడల్ రియల్లీ వరల్డ్ క్లాస్ మోడల్స్ వీ హ్యావ్ రైట్ నౌ.
అండ్ ఐ థింక్ ఈ జెమినై వాడు పాపం అండ్ లైక్ ఇంట్రెస్టింగ్లీ మన చాట్ గ్రూప్ లో మన జెమినైని ఈరోజు అది నెక్స్ట్ టాపిక్. నాకు అర్థమైంది. సో ఐ థింక్ if Google kind of removes all this craft, it has a really powerful model. There is no way it should lose in this race అనేది నాకు స్ట్రాంగ్ అనిపించిన సెకండ్ హాట్ టేక్ అనమాట. బికాస్ ఎవ్రీబడి ఇస్ లైక్ క్లౌడ్ ఇస్ విన్నింగ్, ఇది విన్నింగ్, బట్ టూ ఎక్స్పీరియన్సెస్ విత్ ఈ మండే పూట ఏమో ఈ విజువల్ దాని మీద, ఫ్రైడే పూట మన మైక్లాతో ఐఎమ్ లైక్ మేన్ గూగుల్ ఈజ్ దిస్, గూగుల్ ఈజ్ ఇట్ అనేది నేను మళ్ళీ కాంక్రీట్ గా ఫిక్స్ అయ్యా. GFT, like it is back to the beginning. And నాకు two more thoughts about enterprise, like code reviews and stuff. ఒకటేమో code reviews have to evolve. Cursor కొన్ని tools పెట్టాడు where it can auto approve PRs if it thinks ఇది అని. But if that is taking it too far, then at least like you should have just like you have a human PR, you should have like, or it should be such that, okay, if an agent puts out a PR, a human has to review it or vice versa kind of a thing. So maybe alanti inka undali okon rojulu. The other thing, the two things that are falling apart for me right now at this scale at which we are producing PRs and office lo build asalu CI sachipotundi because like CI నాది అసలు క్యూ అయిపోయి ఎప్పటికో నా బిల్డ్ రన్ అవుతుంది. అండ్ మాకు మల్టిపుల్ ఇవి ఉంటాయి, పైప్ లైన్స్ ఉంటాయి, అవి కొన్ని ఇంటిగ్రేషన్ టెస్ట్ రన్ అవ్వాలి, మల్టిపుల్ సర్వీసెస్ పిన్నప్ అయ్యి రన్ చేసేసరికి చచ్చిపోతుంది. సో దేర్ హ్యాస్ టు బి, ఐ మీన్ త్రో మోర్ హార్డ్వేర్ ఎట్ ఇట్ ఈస్ వన్ వే టు డూ దిస్, కానీ బిల్డ్ కైట్ ఇస్ లైక్ జస్ట్ స్ట్రగ్లింగ్ అనమాట. మా దాంట్లో కామన్ కంప్లైంట్ ఏంటంటే ఈ CI ఇస్ లైక్ ఇదని. సో can you make leaner stuff? Can you make more modular builds? ఇప్పుడు మా దాంట్లో కొన్ని monolithic basal targets ఉంటాయి, అవి బిల్డ్ అయ్యేసరికి గంటలు పడుతుంది. సో you have to break it down. సో build అనేది has to evolve. And Git itself, I'm like I think అంటే Git is a rock solid system. అంటే లినక్స్ గాడు రాసిన మామూలు అంటే ఏజెంటిక్ వరల్డ్ లో కూడా Git is just working really well. కానీ I think still Git deals with code and నీకు ఇప్పుడు నాకు ఎట్ ద రేట్ ఆఫ్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అసలు గిట్ బ్లేమ్ చేసి ఇది ఎవడు ఏం చేశాడని తెలుసుకోవడం కూడా అసలు అవ్వట్లేదు. సో యూ నీడ్ లైక్ మోర్ హై లెవెల్ స్టఫ్ దాన్ గిట్ అనేది కూడా నాకు అనిపిస్తుంది ఇప్పుడు యాక్చువల్లీ. Those are the two enterprise and I think in this one of the things, the other thing ఏంటంటే మా దాంట్లో ప్రతి వాళ్ళు ఇప్పుడు మల్టిపుల్ ఏజెంట్స్ రన్ చేసరికి దే ఆర్ లైక్ యూజింగ్ మల్టిపుల్ డెవ్ సర్వర్స్. అండ్ నీకు ఇప్పుడు ఈ మైక్లా లాంటివి లోపల రన్ చేస్తుంటే దానికి ఒక డెడికేటెడ్ సర్వర్. సో people are running out of servers like crazy. Basically servers are being throttled. ఇది అసలు there is never a time in our company where developers కి servers లేకపోవడం అనేది ఎప్పుడు లేదన్నమాట. And we are hitting that point actually. Yeah, I think this is a bull case for Amazon, because I think the more stuff is being built, more like things are being deployed and more things are being used. So I think server usage will go up. Someone was there was also a tweet viral in the week wherein maybe CPU's market is back in vogue ani. Endukante models run on GPUs but agents run on CPUs. So maybe CPU chip makers will benefit ani. There was some viral tweet undindanamata ee week. I mean right now CPU, RAM, storage, everything is being squeezed. There is no peripheral in the computer which is like not needed. Everything is being squeezed aslu ippudu. ఆఖరికి మ్యాక్ మినీ కూడా బ్యాక్ డేట్ అయిపోతుందంటే అందుకే స్పీకింగ్ ఆఫ్ మ్యాక్ మినీ, సో మ్యాక్ మినీ అండ్ ఓపెన్ క్లా గురించి అదే టాపిక్ వాజ్ అదే మన ఈ అయితే చాట్ గ్రూప్ లో ఈ వీకే ఓపెన్ క్లా ఇన్స్టాల్ చేశా కదా నేను. చేసి దాంట్లో డిఫరెంట్ మోడల్స్ ట్రై చేస్తున్నాను కదా. సో ఫస్ట్ నేను నా చాట్ GPT ప్లస్ సబ్స్క్రిప్షన్ తో కోడెక్స్ వాడాను. అండ్ దెన్ మనం జెమినై స్విచ్ అయ్యాం. సో కపుల్ ఆఫ్ థాట్స్ అబౌట్ ఓపెన్ క్లా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ స్టిల్ అ వెరీ హ్యాకీ థింగ్ అనమాట. సో నా ఓవరాల్ రేటింగ్ ఫర్ ఓపెన్ క్లా ఇస్ like 3 out of 5 because it's a pain to set up and it stitches together a lot of like multiple open source ప్రాజెక్ట్స్ ని ఒక బొకే లాగా స్విచ్ చేస్తుంది. అంటే వాట్సాప్ కోసం ఒక గేట్వే ప్రాసెస్ రన్ చేసి ఈ మోడల్ ఏజెంట్ వెళ్ళి ఆ వాట్సాప్ తో మాట్లాడుతుంది, దానికి ఫోన్ నెంబర్ హుక్ చేసి అది వాట్సాప్ మెసేజెస్ పంపిస్తుంది. సో ఇట్స్ ఆల్ లైక్ సర్ వెరీ ఒక హౌస్ ఆఫ్ కార్డ్స్ లాగా ఉంటుంది. రెండోది ఏంటంటే
again, ultimately it's just it uses models. So దానికంటూ సొంత తెలివితేటలు ఏం లేవు. It is simply using the model intelligence. It has some grounding rules and like some stuff, but nothing you can't like tweak. So and it's a pain to set up, but it has a lot of promise. అది మాత్రం నాకు అర్థమైంది, especially in chat contexts, because see, agents love context. So the best context is found when like a group of people are talking. అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే there are like a lot of interesting ideas happening, or like different points of view happening, or jokes, or like links happening ivanni. So our context is just gold for the agent anamata. So it is able to like absorb and reflect on that context and like jam with it if it's a good model. So first mano codex వాడాము. So codex is able to do something, ఏదో అటెంప్ట్ చేస్తుంది, కానీ I think it's just not well attuned to the way people speak and stuff like that అనిపిస్తుంది. అంటే అదొక రోబోటిక్ వాయిస్ లో అలా చేస్తుంది. బట్ ఇవాళ రవి మనకి ఒక గూగుల్ టోకెన్ దానం చేశాడు. అది పెట్టిన దగ్గర నుండి జెమినై ప్రోకి వెళ్ళి, బట్ ఆ కోడెక్స్ గురించి ఒకటి ఉంది లేదు. సో కోడెక్స్ ని మనం దానికి ఏంటంటే తెలుగు అర్థం కాదు ఫస్ట్. సో నేను దాన్ని ఒక 2 సార్లు తిడితే అది నన్ను 4 సార్లు తిట్టింది అనమాట. బికాస్ ఇట్ జస్ట్ డజంట్ అండర్స్టాండ్ ఆ తిట్లు ఏంటో తెలియదు. సో దాన్ని బే అంటే బాడుకో అంటుంది, లబ్బే అంటుంది, దాన్ని నచ్చిన మాటలు అనేస్తుంది. సో ఓకే. సో బట్ జెమినై ఆన్ ద అదర్ హ్యాండ్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ జస్ట్ ట్రెజర్ ట్రోవ్ ఆఫ్ డేటా దట్ ఇట్ యూస్ టు ట్రైన్ ఆన్. ఒక మన ఇండియన్ యూట్యూబ్ కామెంట్స్ ఇస్ లైక్ ప్రిస్టీన్, లైక్ రియల్ టైమ్ అమేజింగ్ డేటా. సో దాంతో ట్రైన్ అయింది. అండ్ ఆబ్వియస్లీ యూట్యూబ్ వీడియోస్ ఇట్ సెల్ఫ్ ఆర్ లైక్ అమేజింగ్. అండ్ యూట్యూబ్ వీడియోస్ లో ఉండే వాయిసెస్ బట్టి దానికి ఆ పాప్ కల్చర్ రెఫరెన్సెస్. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్ కెన్ లెవరేజ్ గూగుల్ నాలెడ్జ్ గ్రాఫ్ అండ్ లైక్ గూగుల్ సెర్చ్ ఇట్ సెల్ఫ్ అండ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, విచ్ ఇస్ ఫెంటాస్టిక్. నువ్వు ఒక మీమ్ పేస్ట్ చేస్తే ఇట్ ఈస్ ఏబుల్ టు రివర్స్ సెర్చ్ అండ్ ఫిగర్ అవుట్ ద టెక్స్ట్ అండ్ బేసిక్లీ ఫిగర్ అవుట్ ద కాంటెక్స్ట్. అది అసలు అవుట్ స్టాండింగ్ ఉంది జెమినై. Yeah, I mean, I think కానీ నాకు మెయిన్ మైండ్ బ్లోయింగ్ థింగ్ ఏంటంటే, సారీ రవి గో హెడ్. go ahead, finish చేసేది. మనము ఇట్స్ ఇంగ్లీష్ మాట్లాడినట్టు తెలుగు మాట్లాడలేం కదా. ఇట్స్ నాట్ ఎ ట్రూ ట్రాన్స్లేషన్. దెర్ ఈస్ అన్ ఎసెన్స్, దెర్ ఈస్ అ స్లాంగ్, దెర్ ఈస్ దిస్, ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్, దెర్ ఈస్ దిస్ వైబ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ ఆ కాంటెక్స్ట్ లో. అది ఎంత బాగా వైబ్ ని అర్థం చేసుకుంటుందంటే, అంటే ఈవెన్ లైక్ థింగ్స్ లైక్ దిస్, కడప అన్న రెఫరెన్స్ వాడితే కడపలో ఏముంటాయో ఆ రెఫరెన్స్ లో మాట్లాడడం. ఇట్స్ అది బేసిక్ ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్ డౌన్ ఇన్ ద కాన్వర్జేషన్స్ లో ఆ కడప రీజియన్ లో ఉండే వాటిని రెఫరెన్స్ గా తీసుకుని మాట్లాడడం. ప్రిటీ మచ్ లైక్ హౌ ఆర్ మూవీ డైరెక్టర్స్ వుడ్ రైట్ సర్కాస్టిక్ జోక్స్ కదా. ఆ సర్కాస్టిక్ జోక్స్ ని తెలుగు వాళ్ళు ఎలా సర్కాస్టిక్ జోక్స్ మాట్లాడతారో అలాగే మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు డిఫరెంట్ వైబ్ లో మాట్లాడుతుంది, లైక్ యూ వుడ్ మేక్ సర్కాజం ఇన్ ఇంగ్లీష్. ఆర్ ద వే ఇట్ ఈస్ క్యాప్చరింగ్ దట్ ఎసెన్స్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్. నేను ఇవాళ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ టుడే. ఇవాళ అదైతే ఈ రోజు ఈవినింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. సో ఆబ్వియస్లీ వీఆర్ కమింగ్ టువర్డ్స్ ఎండ్. బట్ నేను ఈరోజు మన సెషన్ లో ఒక హైలైట్ నేను ఒక చదువు అనుకుంటాను. ఎందుకంటే నేను ఆబ్వియస్లీ నిన్న విజయ్ అండ్ త్రిష జరిగింది కదా, జరిగితే నేను అడిగాను దీన్ని, ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఇది వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఇదంతా లియో సెట్ లో జాయిన్ అయింది అంటే, నేను చివరిలో ఓహో అయితే ఇదంతా లియో సెట్ లోనే జరిగిందా అంటే దీని రిప్లై పక్కా కాశ్మీర్ షెడ్యూల్లో చలిలో ఆ ఫైర్ అక్కడే స్టార్ట్ అయింది. లోకేష్ కనకరాజ్ ఎల్సియు ప్లాన్ చేస్తే తలపతి వెళ్ళి టీసీయు స్టార్ట్ చేశాడు. ఇది ఐ వాస్ రోలింగ్ ఆన్ ద ఫ్లోర్. బట్ మ్యాన్ అది ఇది క్రియేటివిటీ. దట్స్ pretty much it guys. This was only possible because Google has all of that info అన్నమాట. ఇదే జోక్ ChatGPT చేయలేదు, and that is why అందరూ వెళ్ళి Google shares కొనుక్కోండి. Cool. Awesome It's guys. over. Week 3 is over. See you in a week. Bye.